నేను మీ ఎస్పీ ఏలూరు. ఇవాళ చాలామంది వృద్ధులని, రిటైర్మెంట్ ఏజ్‌కి దగ్గరలో ఉన్న వ్యక్తులని టార్గెట్ చేసుకొని, వాళ్ళల్లో ఉన్న భయాలని ఆసరాగా చేసుకొని, డిజిటల్ అరెస్ట్‌లు అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ పోలీస్ కూడా మిమ్మల్ని ఫోను ద్వారా అరెస్ట్‌లో పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోను జరగదు. మీకు ఇలాంటి సైబర్ దుర్మార్గులు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని, మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు యూజ్ చేశారని, మీకు డ్రగ్స్ పార్సెల్‌లో వచ్చాయని, మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి, మీకు రకరకాల భయాలను సృష్టించి, మీ డబ్బుని ఆర్‌టీజీఎస్ ద్వారా రూపంలో, లేకపోతే ఫోన్ రూపంలోనో, మీ చేత లోన్‌లు పెట్టించో, వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారో, అట్లాంటి వాళ్ళ మాయలో పడొద్దు. మీకు కానీ ఇట్లాంటి ఫోన్ ఏదైనా వస్తే, వాళ్ళుకి భయపడకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న 112 నెంబర్‌కి ఫోన్ చేసి పోలీసులకు ఇంటిమేట్ చేయండి. ఒకవేళ పోలీసులు ఏదైనా అరెస్ట్ నిజంగా చేస్తున్నా కూడా మీరు 112కి ఫోన్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు. వాళ్ళు దొంగ పోలీసులో, లేకపోతే ఇట్లాంటి మోసగాళ్ళో అయితే మీకు వెంటనే తెలుస్తుంది. అంతేకాకుండా సమాజంలో ఆల్రెడీ చైతన్యవంతమైన వాళ్ళు ఇలాంటి నెంబర్లు, ఏ నెంబర్ల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయో, ఆ కాల్స్‌ని రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో, అమాయకులు దాన్ని అలాంటి ఉచ్చులో బిగించుకోకుండా ఉంటారు. ఎవరికైనా మీకు ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ గాని, ఫలానా స్కామ్ అని మీకు ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు, వాళ్ళు చెప్పిన మెసేజెస్, వాళ్ళు పెట్టిన ఫోన్ నంబర్స్ 9550351100 నెంబర్‌కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా ఆ లింక్స్‌ని మనము డీయాక్టివేట్ చేసి 10 మందిని కాపాడగలిగిన వాళ్ళమవుతాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని ఫోన్‌లో ఫోన్ చేసి అరెస్ట్ చేయరు. పోలీసులు ఎప్పుడు కూడా మీరు బయట ఎవరికైనా చెప్తే మిమ్మల్ని అలా చేస్తాం, ఇలా చేస్తాం అని ఎప్పుడు చెప్పరు. ఏ పోలీస్ కూడా అరెస్ట్ సమయంలో మిమ్మల్ని డబ్బులు అడగరు. ఏ పోలీస్ కూడా మీకు వీడియో కాల్ చేసి, ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయరు. కాబట్టి ఇలాంటి భయాలకు మీరు లోన్ కాకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వెంటనే 9550351100 నెంబర్‌కి ఫోన్ చేయండి. లేకపోతే 112కి ఇమ్మీడియేట్‌లీ ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోండి. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్‌ల బారిన పడొద్దు.